ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ రాజేష్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమంలో భాగంగా ఈ వర్డ్స్ వాడారు. తెలంగాణలో ఉన్నటువంటి అంటే విద్యార్థులు కావచ్చు, ఇంజనీర్లుగా చేసేటువంటి వాళ్ళు క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని వాడిన తర్వాత తీవ్రమైన విమర్శ వస్తుంది. అంటే వెంటనే రాజకీయ నాయకులు విమర్శ కోసం దీన్ని వెంటనే ఎంచుకున్నారు. సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అందరూ చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు. విద్యార్థుల మానసిక స్థైర్యం దెబ్బతీసే విధంగా, విద్యార్థుల్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి ఎందుకు ఈ రకంగా మాట్లాడారు, వాళ్లకు క్షమాపణ చెప్పాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలనేది ఆల్రెడీ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే రాజకీయంగా విమర్శలకు దారితీసింది ఒకటైతే, నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎంతవరకు నిజం ఉన్నాయని కూడా ఒక్కసారి ఆలోచిస్తే. సో మీరు అన్నట్టుగా విద్యార్థుల్ని కాదు, విద్యా వ్యవస్థను కావచ్చు, లేకపోతే నైపుణ్యత లేకపోవడాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్టుగా కనిపిస్తోంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఒకప్పుడు సీట్ వచ్చిందంటే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు, మా వాడు బీటెక్లో సీట్ సంపాదించాడు, ఇంజనీర్ కాబోతున్నాడని. తర్వాత కాలంలో ఏమైంది అంటే ఒక 20 years నుంచి విపరీతంగా కాలేజెస్ అనేవి పెరుగుతూ వచ్చాయి. అప్పుడు కాలేజీల సంఖ్య చాలా పరిమితంగా ఉండేది, నాణ్యమైన విద్య ఉండేది, అధ్యాపకులు కూడా చాలా క్వాలిటీతో వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించేవాళ్ళు. సో అట్లా సహజంగానే చాలా స్ట్రెంత్గా, చాలా ఎక్కువగా, చాలా స్ట్రాంగ్గా వాళ్ళు ఎడ్యుకేషన్ నేర్చుకున్నారు, ఇంజనీరింగ్ విద్య అనేది. కానీ తర్వాత కాలేజీలు విపరీతంగా పుట్టుకోవడం వల్ల ఎవ్వరు పడితే వాళ్ళు బీటెక్ చేయడం, ఇంజనీరింగ్ చేయడం అనేది చాలా సర్వసాధారణంగా మారింది. ఆటోమేటిక్గా ఏంటంటే క్వాలిటీ పూర్తిగా తగ్గిపోయింది అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా చాలా చోట్ల ఇప్పుడు డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు, చాలా చోట్ల వేరే పార్ట్ టైమ్స్ జాబ్స్ చేస్తున్నారు. అయితే నిజంగా నైపుణ్యత ఉందా, చదువు ఉందా అంటే ఉంది. చదువు కాదు కావాల్సింది, నైపుణ్యం కావాలి, స్కిల్ కావాలి. స్కిల్కి ఉపయోగపడే చదువున్నప్పుడే ఆ విద్యార్థి జీవితంలో గొప్పగా రాణించగలుగుతాడు. కాబట్టి ఇంకా మరింత డెఫినెట్గా స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎస్ సార్. సో రైట్ నౌ గవర్నమెంట్కి సంబంధించిన ఒక సీఎం, స్టేట్ సీఎం బయటకు వచ్చి, అది కూడా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే